హాయ్ ఫ్రెండ్స్, శివుడిని దేవాది దేవుడు, ఆది దేవుడు అని అంటారు. ముల్లోకాల యొక్క ఆది మరియు అంతాన్ని చూడగల శక్తి కేవలం శివుడికి మాత్రమే ఉంటుంది. ఈ ప్రపంచంలో అన్ని అతీంద్రియ శక్తులు అతని ఆధీనంలో ఉంటాయి. అయితే శివుడు ఎలా జన్మించి ఉంటాడనే సందేహం మీకు ఒక్కసారైనా వచ్చి ఉంటుంది. దీనితో పాటు అతని తల్లి ఎవరు, మరియు అతని తండ్రి పేరేమిటి, అతను ఎక్కడ చదువుకున్నాడు, అతని గురువు పేరేమిటి, అలా కాకపోతే శివుడు ఎవరికి గురువు, అతని శిష్యులు ఎవరు? కాబట్టి రండి, వీటితో పాటు ఇంకా మరెన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. శివుడి జన్మకి సంబంధించి శివపురాణం ప్రకారం శివుడిని స్వయంభూ అని అంటారు. అంటే అతని పుట్టుక స్వయంగా జరిగింది అని అర్థం. శివుడికి తల్లి తండ్రి అంటూ ఎవరూ లేరు. ఈ కారణంగానే శివుడు పంచభూతాలకు అతీతుడు. శివుడికి జననం తప్ప మరణం ఉండదు. అందుకే అతనికి మృత్యు భయం కూడా ఉండదు. విష్ణు పురాణంలో శివుని పుట్టుక గురించి ఒక ప్రస్తావన ఉంది. విష్ణు పురాణం ప్రకారం విష్ణువు నుదుటి నుండి వెలువడే కిరణాల నుంచి శివుడు పుట్టుక జరిగింది. అతని నాభి నుండి వెలువడే పద్మం నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు. కానీ మరోవైపు విష్ణువు జననం గురించి శివపురాణంలో ఇలా ప్రస్తావించబడింది. ఒకసారి శివుడు తన కాళ్లను మర్దన చేసుకుంటుండగా ఆ మురికి నుండి శ్రీ మహావిష్ణువు జన్మించాడు. ఇవి రెండు నిజమైతే విష్ణు పురాణం మరియు శివపురాణం ఒకదానికి ఒకటి పూర్తి భిన్నంగా ఉన్నాయి. అంటే విష్ణు పురాణం విష్ణు భగవానుడి ఆది దేవుడిగా పేర్కొంటుంది, అలాగే శివపురాణం మహాదేవుడిని ఆదిదేవుడిగా పేర్కొంటుంది. ఇలా అయితే వీరిద్దరిలో ఎవరు ఎవరిని సృష్టించారు అనేది చెప్పడం చాలా కష్టం. ఈ రెండు కథలను పక్కకు పెడితే శివుడి జననం గురించి మరో కథ బాగా ప్రాచుర్యంలో ఉంది. ఈ కథను మీరు కూడా చాలాసార్లు వినే ఉంటారు. ఒకానొక సమయంలో బ్రహ్మ మరియు విష్ణు దేవుడి మధ్య ఒక చర్చ జరుగుతుంది. వారిద్దరిలో నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వివాదం ఏర్పడుతుంది. ఆ సమయంలో మండుతున్న అగ్నిగోళంలా ఆది అంతం ఒక పెద్ద స్తంభం వారిద్దరి మధ్య ప్రత్యక్షమవుతుంది. ఆ స్తంభం ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు వచ్చిందో అనే విషయం తెలియదు. అప్పుడే ఆ స్తంభం నుండి ఒక శబ్దం వస్తుంది. ఎవరైతే ఈ స్తంభం యొక్క ఆది లేదా అంతాన్ని కనుక్కుంటారో వాళ్ళే గొప్పగారిగా గుర్తింపు తెచ్చుకుంటారని చెబుతాడు. ఆ మాట వినగానే బ్రహ్మ ఒక పక్షి రూపం దాల్చి ఆ స్తంభం యొక్క ఆదిని కనుక్కోవడానికి బయలుదేరుతాడు. మరోవైపు విష్ణువు వరాహ రూపం దాల్చి స్తంభానికి అంతం ఎక్కడుందో కనుక్కోవడానికి బయలుదేరుతాడు. ఎంత వెతికినా ఆ స్తంభం యొక్క ఆది మరియు అంతాన్ని కనుక్కోలేకపోతారు. ఇద్దరు ఓటమిని అంగీకరించి వెనక్కి వచ్చేస్తారు. ఆ తర్వాత శివుడు తన అసలు రూపంలోకి వస్తాడు. దీంతో బ్రహ్మ విష్ణువులు ఇద్దరు శివుడే అత్యంత శక్తివంతుడు మరియు గొప్పవాడిని ఒక నిర్ధారణకు వస్తారు. కాబట్టి శివుడిని మించిన శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అందుకే దేవతలు, రాక్షసులు, యక్షులు, గంధర్వులు సైతం శివుడినే పూజిస్తారు. దీనితో పాటు శివపురాణంలో ప్రస్తావించబడిన ఆది మరియు అంతం లేని ఈ స్తంభం శివుడు పుట్టలేదని, స్వయంగా ఉద్భవించాడని తెలియజేస్తుంది. ఈ కారణంగానే శివుడిని స్వయంభూ అని అంటారు. ఇప్పుడు మనం శివుడికి సంబంధించి అత్యంత ప్రసిద్ధి చెందిన ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. ఒక కథ ప్రకారం బ్రహ్మదేవుడు శివుడికి తండ్రి అని అంటారు. ఈ కథను నిజమని నమ్మేవారు చాలామంది ఉన్నారు. శివుడు బ్రహ్మదేవుడి పుత్రుడిగా ఎందుకు మారాడో దానికి సంబంధించి విష్ణు పురాణంలో ఒక కథ ఉంటుంది. భూమి, ఆకాశం, పాతాళం మరియు ఈ పూర్తి బ్రహ్మాండం నీటిలో మునిగిపోయి ఉన్నప్పుడు విష్ణువు తప్ప మరే ఇతర ప్రాణి ఈ లోకంలో జీవించలేదు. విష్ణువు ఒక్కడే తన శేష తల్పంపై పడుకొని నీటిపై తేలుతూ ఉన్నాడు. ఆ తర్వాత అతని నాభి నుండి బ్రహ్మదేవుడు జన్మించాడు. విష్ణువు మరియు బ్రహ్మదేవుడు ఈ విశ్వం గురించి మాట్లాడుకుంటున్న సమయంలో శివుడు ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మదేవుడు శివుడిని గుర్తించడానికి నిరాకరిస్తాడు. దీంతో శివుడికి కోపం వస్తుంది. విష్ణు భగవానుడు బ్రహ్మదేవుడికి దివ్య దృష్టి ప్రసాదించి బ్రహ్మదేవుడికి శివుడి గురించి గుర్తు చేస్తాడు. ఆ తర్వాత బ్రహ్మ తన తప్పు తెలుసుకొని క్షమాపణలు కోరుతూ తన తప్పును సరిచేసుకోవడానికి తన కుమారుడి రూపంలో పుట్టాలని శివుడిని కోరుతాడు. దీంతో శివుడు బ్రహ్మ కోరిక మేరకు ఆయన కడుపున పుడతానని మాటిస్తాడు. దీని తర్వాత బ్రహ్మదేవుడు ఈ సృష్టి రచన చేస్తున్నప్పుడు అతనికి ఒక చిన్న పిల్లాడి అవసరం పడుతుంది. అప్పుడే అతనికి శివుడి ఆశీర్వాదం గుర్తుకొస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు శివుడిని ప్రార్థించగానే శివుడు అతని ఒడిలో ఓ చిన్న పిల్లాడిలా ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మదేవుడు ఆ చిన్నారి శివుడి ఏడుపు వినగానే ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ చిన్నారి తనకు ఏం పేరు పెట్టలేదని చెబుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు రుద్ర అనే పేరు పెడతాడు.
రుద్ర అంటే ఏడ్చేవాడు అని అర్థం. ఆ తర్వాత కూడా శివుడు ఏడుపు మానలేదు. దీంతో బ్రహ్మదేవుడు వేరే వేరే పేర్లు పెడతాడు. అప్పుడు కూడా శివుడు ఏడుపు మానడు. ఈ విధంగా శివుడు ఏడుపు ఆపేందుకు బ్రహ్మదేవుడు అతనికి 108 పేర్లు పెడతాడు. అలా బ్రహ్మదేవుడు శివుడికి పెట్టిన 108 పేర్లు భూమిపై రాసి పెట్టినట్లు శివపురాణం చెబుతుంది. దీని తర్వాత వచ్చేది శ్రీమద్ దేవి మహాపురాణం. శ్రీమద్ దేవి మహాపురాణంలో శివుడి తల్లి మరియు అతని తండ్రి గురించి ప్రస్తావించబడింది. శ్రీమద్ దేవి మహాపురాణం ప్రకారం ఒకానొక సమయంలో నారద మహర్షి అతని తండ్రి బ్రహ్మదేవుడితో ఈ విశ్వాన్ని ఎవరు సృష్టించారు, అలాగే మహాదేవుడు విష్ణు భగవానుడు మరియు మీ యొక్క తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నారదునికి అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించే త్రిమూర్తుల యొక్క జన్మరహస్యం గురించి చెబుతాడు. నిజానికి బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులు దుర్గాదేవి మరియు పరమ పురుషుడైన సదాశివుడి కలయికతో జన్మించామని చెబుతాడు. అంటే ప్రకృతి రూపంలో ఉన్న దుర్గాదేవి మా ముగ్గురి తల్లి, పరమ పురుషుడైన కాల సదాశివుడు మా తండ్రి అని అంటాడు. అలాగే పరమ పురుషుడైన తండ్రి సదాశివుడు ఈ ప్రపంచాన్ని సృష్టించి బాధ్యత నాకు అప్పగించాడు. ఈ సృష్టిని నడిపించే బాధ్యత విష్ణుదేవుడికి మరియు ఈ ప్రపంచంలో ఏ వస్తువునైనా సృష్టించి నాశనం చేసే బాధ్యతను, అంటే పరిస్థితిని బట్టి 2 విధాలను నిర్వహించే బాధ్యతను శివుడికి అప్పగించాడు. మా తండ్రి సదాశివుడికి ఈశాన, తత్పురుష, వామదేవ, అఘోర మరియు సత్యోదత అనే 5 ముఖాలు ఉన్నాయి. ఒక ముఖం నుండి ఆకారం, 2వ ముఖం నుండి ఊకారం, 3వ ముఖం నుండి మూకారం, 4వ ముఖం నుండి బిందువు మరియు 5వ ముఖం నుండి నాదం. నాదం అంటే శబ్దం ఉద్భవించింది. ఈ 5 ముఖాల నుండి ఉద్భవించిన ఈ శబ్దాలను కలిపి పలికితే ఓం అనే పదం ఏర్పడుతుంది. ఓం అనే పదం నుండి మా తండ్రి సదాశివుణ్ణి సూచిస్తుంది. మా తండ్రి సదాశివుడిని మించిన శక్తి ఈ ప్రపంచంలో ఏమీ లేదు, ఏదీ లేదు. అందుకే త్రిమూర్తులమైన మేము ఎప్పుడూ ఓంకార నామాన్ని స్మరిస్తూ ఉంటామని అంటారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, హిందూ మతంలో ప్రజలు సాధారణంగా సదాశివుడి కంటే శివుడినే ఎక్కువగా పూజిస్తారు. సదాశివుడు శివుడి యొక్క అతీంద్రియ మరియు అంతిమ రూపంగా పరిగణించినప్పటికీ ప్రజలు సాధారణంగా పూజించే దేవుడు కేవలం శివుడు. శైవమత సాంప్రదాయంలో భాగంగా ఆయనను సర్వోన్నత జీవిగా చూస్తారు. ఇది విన్న నారదుడి మేధస్సు చలించిపోయి తండ్రి బ్రహ్మదేవుడికి నమస్కరించి అక్కడి నుండి సెలవు తీసుకుంటాడు. ఈ వీడియో మీరు శివుడిని గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు. అయితే శివుడు ఎవరి దగ్గర నుండి విద్యను అభ్యసించలేదు మరియు అతని గురువు ఎవరు అనే ప్రశ్నలకు సమాధానాలు ఇంకా మిగిలే ఉన్నాయి. అయితే శివుడు ఎవరి దగ్గర విద్యను అభ్యసించలేదు, అలాగే శివుడికి గురువులంటూ ఎవరూ లేరు. దీనికి బదులుగా శివుడే ఈ లోకానికి ఆది గురువుగా పరిగణించబడ్డాడు. ఈ లోకంలో గురు శిష్యుల సాంప్రదాయాన్ని ఆయనే ప్రారంభించాడు. ఇది విన్న తర్వాత శివుడు ఎవరికి గురువు, అతని శిష్యులు ఎవరు అనే ప్రశ్నలు తలెత్తుతాయి. అయితే గురు శిష్య సాంప్రదాయాన్ని ప్రారంభించిన బ్రహ్మ మరియు శివుడు ఈ ప్రపంచానికి మొదటి గురువులని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి. బ్రహ్మదేవుడు గురువుగా తన మానసపుత్రులకు విద్యను బోధించాడు. అలాగే శివుడు గురువుగా తన 7 శిష్యులకు మాత్రమే తన జ్ఞానాన్ని ఇస్తాడు. అంటే శివుడు 7 శిష్యులకు గురువు. శివుడు గురువుగా ఉన్న 7 మంది శిష్యులు నేటి కాలంలో సప్త ఋషుల హోదా ఇవ్వబడింది. సో ఫ్రెండ్స్, వీడియో చివరికి వచ్చేసింది. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన వీడియోస్ చూస్తూ ఉండండి.